వెల్కమ్ టు డోరాప్ అకాడమీ. మనం పర్సంటేజెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రమ్ 2018 to 2025 వరకు డిస్కస్ చేస్తున్నాం. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ as well as ALP, JEE అండ్ RPF, SS, CGL అండ్ CHSL MTS గురించి కూడా క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా నెక్స్ట్ మోడల్, ది పాపులేషన్ ఆఫ్ ఏ town increases by 4% annually, which population in 1991 was 2,10,912. In 1998 how much it was? 91లో పాపులేషన్ ఇచ్చారు, అలాగే 1988లో మన పాపులేషన్ ఎంత అని అడిగారు. పాపులేషన్ బేస్డ్ మోడల్ ఇది. ఇక్కడ మనకి పాపులేషన్ టౌన్ ఇంక్రీజెస్ బై 4% యాన్యువల్లీ. ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను. 2 మెథడ్స్ మనం పాపులేషన్కి వాడతాము పాపులేషన్ మోడల్కి. అవి ఏంటంటే, ఫస్ట్ ఇఫ్ ద పాపులేషను is equal to 1000, let us take some example. ఏ విధంగా అప్రోచ్ అవుతాం అనేది ఈ మోడల్ మనం డిస్కస్ చేస్తాం. పాపులేషన్ ఈక్వల్ టు 10,000 ఇచ్చారనుకోండి ఆ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. ఆఫ్టర్ 2 ఇయర్స్ లేదా ఇన్ 2 ఇయర్స్ లేదా హెన్స్ 2 ఇయర్స్, ఆఫ్టర్ 2 ఇయర్స్ కానీ హెన్స్ 2 ఇయర్స్ కానీ ఇన్ 2 ఇయర్స్ కానీ వచ్చిందంటే దీన్ని ఎలా అప్రోచ్ అవుతామంటే 1000 ఇంటూ 5% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 2 ఇయర్స్ ఒరిజినల్ పాపులేషన్ యూ కెన్ టేక్ 100%. 5% ఇంక్రీజ్ అవుతుందంటే ఎంత? 105/100 ఇంటూ 2 ఇయర్స్. ఒకవేళ 3 ఇయర్స్ అయితే ఎవ్రీ ఇయర్కి 3 టైమ్స్ రాస్తాం. ఇప్పుడు 2 ఇయర్స్, ఆఫ్టర్ 2 ఇయర్స్, ఇక చూడండి, ఆఫ్టర్ 2 ఇయర్స్ లేదా ఇన్ 2 ఇయర్స్ ఆర్ హెన్స్ ఇన్ 2 ఇయర్స్ 105/100. సింప్లీ షార్ట్కట్ అప్లై చేస్తే, క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. డిజిటల్ సమ్ మెథడ్ వాడినా పర్లేదు, రెగ్యులర్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఇదే ఒకవేళ 5% డిక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఎలా రాస్తాము? 5% డిక్రీజ్ అయితే దాన్నే 1000 ఇంటూ 5% డిక్రీజ్ అయితే 100 - 5 ఇస్ వాట్? 95/100 ఇంటూ 95/100. ఈ విధంగా ఫార్ములా అప్లై చేస్తాము. ఓకే, ఇది డిక్రీజ్ అయినప్పుడు. ఇంక్రీజ్ అయితే 100కి +5 కలుపుతాం. అది 5 అవ్వచ్చు, 10% అవ్వచ్చు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 4% ఇచ్చాడు. అప్పుడు 104/100 ఒరిజినల్ 91లో ఎంత ఉన్నది? ఇక్కడ 2 ఇయర్స్ ఎగో అడిగాడు. ఇప్పుడు మన మోడల్లో ఇక్కడ 2 ఇయర్స్ ఎగో, ఎందుకంటే 91 పాపులేషన్ ఇచ్చాడు. ఎంత? 2,10,912. కాబట్టి ఆఫ్టర్ హౌ మచ్ ఇట్ వాజ్ ఇన్ 1988 అంటే 91కి 1988 అనేది బ్యాక్ వెళ్ళారు, ఎగో. సో ఎగో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఇది నోట్ చేయండి. ఎగో కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఇదే పాపులేషన్ మనం పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకుందాం. లెట్ us టేక్ 1000 as పాపులేషన్. సో ఎవ్రీ ఇయర్ 4% ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. 4% ఇంక్రీజ్ అవుతుంది. 2 ఇయర్స్ ఎగో, 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఏదైనా సరే ఎగో, ఓకే, ఆర్ బిఫోర్ వచ్చినప్పుడు ఎలా రాస్తాము అంటే, ఇక్కడ 2 ఇయర్స్ ఎగో ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ ఇస్తాడు. 1000 అంటే ఏంటి? ప్రజెంట్ పాపులేషన్. ఎవ్రీ ఇయర్ 4% ఇంక్రీజ్ అవుతుంది. కానీ 2 ఇయర్స్ ఎగో లేదా 2 ఇయర్స్ బిఫోర్ మనకి ఎంత ఉన్నది, లేదా 3 ఇయర్స్ బిఫోర్ అన్నప్పుడు లెట్ us టేక్ దట్ యాజ్ ఎక్స్. 2 ఇయర్స్ ఎగో ఎక్స్ పాపులేషన్ ఉందనుకుందాం. x ఇంటూ
4% ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే 100 + 4 104/100 ఇంటూ 2 years ago 104/100. దిస్ ఈజ్ సింప్లీ క్యాల్కులేషన్, యూ కెన్ క్యాల్కులేట్. ఆర్ ఇదే వాల్యూ 4% ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ ఇంటూ డిక్రీజ్ 100 - 4 is what, 96/100 ఇంటూ 96/100. దిస్ ఈజ్ ఎగో, 2 years ago ఆర్ బిఫోర్. అలా కాకుండా ఇక్కడ చూడండి ఇంకొక మోడల్ ఎలా వస్తాయంటే, ఫస్ట్ ఇయర్ ఒక పాపులేషన్ 1000 ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అయింది. సెకండ్ ఇయర్ 20% డిక్రీజ్ అయింది. థర్డ్ ఇయర్ అగైన్ ఒక 30% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటాం, వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఇందాక చెప్పిన మాట 2 years మనం తీసుకున్న శాంపిల్కి మాత్రమే, 3 years కావచ్చు, అది 4 years కావచ్చు, 5 years కావచ్చు, ఏదైనా అలా రాస్తాం. ఇక్కడ ఇలా ఎవ్రీ ఇయర్ డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది, సెకండ్ ఇయర్ ఎంత పెరిగింది, తగ్గింది, థర్డ్ ఇయర్ 30% ఇది ఇంక్రీజ్ అయింది. అయితే ఇలాంటి పరిస్థితులు ఎలా రాస్తాం, ఆఫ్టర్ 2 yearsలో మనకి ఎంత అంటే, ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది 10%, సింప్లీ 110/100. నెక్స్ట్ ఇయర్ ఎంత 20% డిక్రీజ్, అంటే 100 - 20 80/100. నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ 30% ఇంక్రీజ్, అంటే 130/100. అదే ఎగో అనిపించింది అనుకోండి, 3 years ఎగో బిఫోర్ 3 years అంటే దీన్ని ఎలా రాస్తాం, ఎక్స్ ఇంటూ సేమ్ రాసేస్తే ఆన్సర్ క్యాలిక్యులేషన్ వస్తుంది. అలాగే రేషియో మెథడ్ కూడా ఎలా చేయొచ్చో నేను చెప్తాను. దాన్ని మనకు ఆల్రెడీ మనం మ్యాక్సిమం మోడల్స్ కన్నీ అప్లై చేస్తున్నాం రేషియో మెథడ్ని. ఇప్పుడు చూడండి, ది పాపులేషన్, ఇది కాన్సెప్ట్ ఇలా నేర్చుకున్నట్లయితే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు చేయగలుగుతారు. ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై 4% యాన్యువల్లీ. If its population in 91 was 2,10,912, in 1988 how much it was? Ago అంటే 2 years బిఫోరే కదా, అంతే ఎక్స్ అనుకుందాం. లెట్ us take 2 years 1988లో పాపులేషన్ ఎక్స్ అనుకుంటే, ఇక్కడ 4% ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఎంత, ఎక్స్ ఇంటూ 104/100 ఇంటూ 104/100. ఎందుకంటే 2 years కదా, 1988కి 91కి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2,10,912. ఇక్కడ చేస్తే ఇక్కడ డిజిటల్ సమ్ వాడి క్యాలిక్యులేట్ చేసినా, లేదా రెగ్యులర్గా మనం క్యాన్సిల్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ది పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ వాస్ 4 lakh. ఇట్ ఇంక్రీజ్డ్ బై 20% ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 30% ఇన్ ద సెకండ్ ఇయర్. వాట్ విల్ బి పాపులేషన్ ఆఫ్టర్ దీస్ 2 years? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్లో 20% ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్లో 30% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏమన్నాడు, పాపులేషన్ ఆఫ్ విలేజ్ అంతా 4 lakh. ఓకే, వాట్ విల్ బి ఇస్ పాపులేషన్ ఆఫ్టర్ దీస్ 2 years? దీస్ 2 years తర్వాత మనకి పాపులేషన్ ఎంత అంటే, ఇక్కడ 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత ఇయర్లో 30% ఇంక్రీజ్ అయింది. ఇది కూడా సేమ్ ఆఫ్టర్ 2 years ఏం చేస్తాం, $4 lakh ఇంటూ 20% ఇంక్రీజ్ 120/100. నెక్స్ట్ ఇయర్ 30% ఇంక్రీజ్ 130/100. ఓకే, క్యాల్కులేట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 20% of the population of a city died due to a war and 5% of the remaining population died in an epidemic. If the present population of the city is 15,200, then what was the population of the city before the war? Before the war or ago, 2 years ago or before the war ఎంత ఉన్నది. అక్కడ 2 years కావచ్చు, 3 years కావచ్చు, లేదా బిఫోర్ వార్కి. ఇక్కడ వార్ ప్రిడిక్షన్స్ ఇచ్చాడు అంతే. ఇయర్స్ అక్కడ మనం డిస్కషన్ చేసిన కాన్సెప్ట్లో ఇయర్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ వార్ గురించి ఇచ్చాడు. ఈ వార్కి ముందర 20% పాపులేషన్ సిటీ డై డ్యూటీ వార్ అన్నాడు. అలాగే
ఎపిడమిక్ వల్ల అంటే డిసీజెస్ రావడం వల్ల ఏ కారణాలు అంటే డిసీజ్ రావడం వల్ల 5% పాపులేషన్ చనిపోయారు అంటున్నాడు. అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చాడు 15,200. వాట్ వాజ్ ద పాపులేషన్ బిఫోర్ ద వార్? లెట్ us take బిఫోర్ ద వార్ పాపులేషన్ ఇస్ x ఇంటూ ఇక్కడ 20% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ సిటీ డైడ్ డ్యూ టు వార్. అంటే అప్పుడు ఎంత ఉన్నది? ఇంకా 80 ఉన్నది. 100 కదా మనం రిజ్యూమ్ చేసుకోవాల్సింది, 80. ఇక నెక్స్ట్ ఎపిడమిక్ వల్ల ఎంతమంది చనిపోయారు? 5%, అంతే 95 ఉన్నది రిమైనింగ్. దిస్ ఈక్వల్ ఎంత? ఇప్పుడు 15,200 రిమైనింగ్, అంతేనా? అంతే. చూడండి, 24, 25, 5, 19, 5, 20, 520, ఓకేనా? ఓకే. 19, 4, 5 క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ 19, 7 జా 152, 7, 9 అంతే 7. ఓకే. దెన్ ఆన్సర్ ఈజ్ వాట్? x ఈక్వల్ టు 7 ఇంటూ 5, 25 ఇంటూ 7 is what? 25, 7 జా 25, 400, 25, 7, 200 అంతే 175. 25 ఇక్కడ క్యాలిక్యులేషన్ రాంగ్ చేసాం. 19, 519, 520, 24, 25, 25 ఇంటూ ఓకే 700. 25 ఇంటూ 7 is what? 25, 200, 175 into 175, 00 ఆన్సర్. ఓకే, ఆప్షన్స్లో రాంగ్ ఏదైతే వచ్చింది చెక్ చేయండి. ఆన్సర్ అంతే, సొల్యూషన్ అంతే. 5% పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ డైడ్ ఆఫ్ సమ్ ఎపిడమిక్ అండ్ 80% ఆఫ్ ద రిమైనింగ్ పాపులేషన్ లెఫ్ట్ ఇన్ ప్యానిక్. If the population of the town now is 88,274, find the population of the town at the beginning. ఇక్కడ మనకి ఎపిడమిక్ వల్ల 5% పాపులేషన్ చనిపోయారు, అలాగే అండ్ 8% ఆఫ్ ద రిమైనింగ్ పాపులేషన్ లెఫ్ట్ ఇన్ ప్యానిక్. ఈ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఇస్ 88,274 అన్నాడు. అండ్ ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ అట్ ద బిగినింగ్. బిగినింగ్ ఎంత అనుకున్నాం? ఇంతే 2 ఇస్తే ఎలా తీసుకున్నాం? ఎక్స్. 5% చనిపోయారంటే ఇక రిమైనింగ్ ఎంత? 95/100. ఇక నెక్స్ట్ 8% ఆఫ్ ద రిమైనింగ్, అంటే ఇక రిమైనింగ్లో ఉంది మళ్ళీ 100% ఎజ్యూమ్ చేస్తే అందులో నుంచి 8 తీసేస్తే ఎంత వస్తుంది? 92. 92/100. దిస్ ఈక్వల్ టు వాట్? 88,274. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. అప్రాక్సిమేట్ దిస్ వన్ వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్, మోహన్ గెట్స్ 12% ఇంక్రీజ్ ఇన్ హిస్ సేల్స్ అమౌంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ and 15% increase in the second year. Also, his current sales are 1,28,800. What was his sales before 2 years? Before 2 years. ఇక్కడ మోహన్ గెట్స్ 12% ఇంక్రీజ్ ఇన్ హిస్ సేల్స్ అమౌంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ 12% ఇంక్రీజ్ కొట్టాడు. బిఫోర్ 2 years అంటే ఎక్స్ అయినా అగైన్ ఎక్స్ ఇంటూ 12% ఇంక్రీజ్ ఉన్నది అంటే 112/100. 112/100. నెక్స్ట్ 15% ఇంక్రీజ్ అంటే 115/100 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1,28,800. ఇప్పుడు ఎక్స్ 2 years బిఫోర్ 2 years మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది డిజిటల్ సమ్ మెథడ్ వాడినట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అరవింద్ నేను ఈక్వేషన్ వేసాను, సింప్లిఫై చేయండి, ఎందుకంటే టైం వేస్ట్ చేయడం, మోడల్ తెలిసిందే కాబట్టి అన్ని వేస్ట్ చేయట్లేదు. ఇంకా Arvind opens a tea shop by investing 25,000 rupees. He spends 30% of this amount on furnishing and 20% of it on buying other essential materials for the shop. What amount remains with him to buy remaining materials for his shop? Okay. ఎంత అమౌంట్ ఉన్నది? Arvind opens a tea shop by investing 25,000 rupees ఇన్వెస్ట్ చేయండి. He spends 30% of this amount on furnishing and 20% of it on buying other essential materials for the shop. ఇప్పుడు ఎంత అయిపోయింది? వాట్ అమౌంట్ రిమైన్స్ విత్ హిమ్ టు బై రిమైనింగ్ మెటీరియల్స్ ఫర్ హిస్ షాప్. ఇక్కడ ఏం చెప్పాడు? ఎసెన్షియల్ అదర్ రిమైనింగ్ మెటీరియల్స్ ఫర్ హిస్ షాప్. ఇక్కడ 30, 20, 50%
ఖర్చు పెట్టేశాడు ఆల్రెడీ. అదే లెట్ us take 100% ఈక్వల్ టు వాట్ 25,000 ఇన్వెస్ట్ చేసింది 25,000. ఆల్రెడీ 50% ఖర్చు పెట్టేశాడు, 30% ఫర్నిషింగ్, 20% బయింగ్ అదర్ ఎసెన్షియల్. ఇక రిమైనింగ్ అమౌంట్ విత్ హిమ్ టు బై రిమైనింగ్ మెటీరియల్స్ ఫర్ హిస్ షాప్ ఎంత ఉన్నది అంటే 50% ఖర్చు పెడితే ఇంకెంత ఉంటుంది 50% ఉంది. సో 100% 25,000 అయితే 50% ఈజ్ వాట్ 50% ఎంత 100లో హాఫేనా, హాఫ్లో కట్ అవుతుంది. అంటే 25,000లో హాఫ్ ఎంత వస్తుంది 12,500 రావాలి, అంతే కదా, సింపుల్.